దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. శివాలయాల్లో భక్తులు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. భక్తులతో శైవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో మనుగూరులో ఓ వ్యక్తి వింత ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు శివపార్వతులు కనిపించారంటూ పూనకంతో ఊగిపోయాడు. త్వరలో ఈ ప్రాంతం శైవ క్షేత్రంగా వర్ధిల్లుతుందని చెప్పాడు. ఇలాంటి ఘటన ఈ ఆలయంలో ఇది రెండోసారి అంటున్నారు స్థానికులు. అటవీ భూముల ఆక్రమణ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం గుట్టమల్లారంలో ఇటీవల ఏర్పాటు చేసిన శివశక్తి మహాపీఠం మరో శైవ క్షేత్రంగా వర్ధిల్లనుందని, తనకు శివపార్వతులు కనిపించారంటూ ఓ వ్యక్తి చెప్తున్న మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ వ్యక్తి వింత ప్రవర్తన ఇప్పుడు మనుగూరులో చర్చనీయాంశంగా మారింది. మనుగూరుకు తూర్పు దిక్కున ఉన్న రథంగుట్ట వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన శివశక్తి మహాపీఠం వద్ద శివపార్వతులు తిరుగుతున్నారని, వారిని తాను చూశానని, త్వరలో ఈ ప్రాంతం మరో శైవ క్షేత్రం కాబోతుంది అంటూ ఆటో డ్రైవర్ సత్యనారాయణ చెప్పాడు. ఇక్కడ అభివృద్ధి వేగంగా జరగనుందని, వచ్చే భక్తుల వద్ద ఎటువంటి డబ్బులు తీసుకోరాదని, ఈ గుడికి సంబంధించి ఏ అంశంలోనైనా ఇబ్బంది కలిగితే తనను సంప్రదించాలని చెప్పాడు. అతని ప్రవర్తన, మాటలు విన్న స్థానికులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఇది మహాపుణ్యక్షేత్రం అవుతుంది. గత కొంతకాలంగా మనుగూరు ప్రాంతంలో శివుడి పేరుతో పూనకాలు రావడం, తమకు శివయ్య కనిపిస్తున్నాడని చెప్పడం ఇది రెండో ఘటన అని, 4 నెలల క్రితం ఇలాగే ఓ బాలుడు కమలాపురం ప్రాంతంలో భూమిలో శివలింగం ఉందంటూ తనను బయటికి తీయాలంటూ 3 రోజులు హడావిడి చేసి ఊరు నుండి వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు. ఇప్పుడు మళ్లీ మరో వ్యక్తి వచ్చి తనకు శివపార్వతులు కనిపిస్తున్నారంటూ చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో బాలుడు కానీ ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ సత్యనారాయణ కానీ చెప్తున్న ప్రదేశాలు అటవీ ప్రాంతానికి సంబంధించినవి కావటంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అటవీ భూముల ఆక్రమణ కోసం దేవుడి పేరుతో డ్రామాలు చేస్తున్నారంటున్నారు స్థానికులు.